మైనావతి ఓ మైనావతి మైనావతి అన్నా ఎట్లా ఉన్నావమ్మ సెల్లెలా చూసి ఎన్ని రోజులాయ సెల్లెలా కడుపుతోటి ఉన్నదానివే ఎన్ని కష్టాలొచ్చే నీకు సెల్లెలా బావా లేకుంటొక్కదానివే వచ్చి ఈడెందుకున్నావే సెల్లెలా తప్పేదో నువ్వు చేసినావని తల్లి నిన్ను చంపి రమ్మంది సెల్లెలా అయ్యో నాదేమి కర్మాయ సెల్లెలా నిన్ను నేనెట్లా చంపాను సెల్లెలా అయ్యో అయ్యో మైనావతినేమనుకుంటిరి చెదలు పట్టని నిప్పుని నేనెట్లా చేయాగలను తప్పుని తలరాత సక్కగా లేకని తల్లి గారింటికి నేనొస్తుంటే కన్న తల్లె కాల నాగుల నన్ను కాటు వేయాలని చూస్తుంటే నా గుండె కోదవలికి చెప్పను నేను ఓదార్పునెక్కడ పొందను కడుపులో దాచుకోవాల్సిన కన్న తల్లి ఇంత కనికరం లేకుండా నిందేసినాక నా ఈ బతికెందుకన్నా అంత మాటనకురా గాచారం బాగాలేనప్పుడు మనల్నే మనకు పగుళ్ళైతారు తొందరపడకు చెల్లి ఎల్లకాలం చీకటుంటే అదిరా ఎలుగురాదా సందమామకు కూడా గానం పడుతుంది అదెంతసేపు ఉంటుందిరా రందిపడకు చెల్లి ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అన్నెం పుణ్యం దేవుడెరుగు నా మాటని వీడికేం చెల్లిపోదు అమ్మకు నచ్చదెక్కి నేను నీ తానికి తీసుకొస్తా ఇంకేమనకురా ఈ అన్న మీద నీకేమాత్రం ప్రేమున్నా వెళ్ళిపో చెల్లి వెళ్ళిపోరా నీడనిచ్చే సెట్టే తనపై కూలిపోతానంటుందని కుమిలిపోతూ మైనావతి గూడులేని పక్షిలాగా దారి తెన్నో లేక పాపం అడవి దారి పట్టుకొని కొన ఊపిరితోని తాను కొల్లపురికి చేరుకొని నడువలేక భోగమొల్ల ఇంటి అరుగు మీద పాపం ఒరిగిపోయి తల్లడిల్లుతుంది అయ్యో 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 ఎవరమ్మా నువ్వు ఒసే మంగమ్మ జరబట్టే ఎవరో పాపం నొప్పులతో బాధపడుతుంది మంగమ్మ నువ్వు పోయి మంత్రసాని కొండమని ఎంట పెట్టుకొని రాపోయే
అమ్మా, మగపోరడు పుట్టిండు. రాణి నీలావతమ్మకు నొప్పులు ఎక్కువైనాయని కబురొచ్చింది. నేనక్కడ కాన్పు చేసొచ్చి పోరగానికి తానం పోస్తా. గింత కర్రగున్నవేందిరా? నీ పక్కకు మసిబొగ్గును పెడితే అదే నీకంటే తెల్లగా కనిపించేటట్టుంది. చీచి! అమ్మా, దేవుడు ఒక్కొక్కసారి భలే గమ్మత్తి చేస్తాడమ్మా. ఏం చేశాడే? గా భోగన్ రంగసానింట్లా ఎవతో దిక్కు మొక్కు లేని అనాథకు ఇంతకు ముందే కాన్పు చేసొచ్చినమ్మా. దానికి నీ లెక్కనే కొడుకు పుట్టిండు. కాని ఆ పోరడు ఎంత సక్కదనంగా ఉండో తెలుసా అమ్మా? ఇన్ని కాన్పులు చేసిన నాకే ఆ పోరగాన్ని ఎత్తుకొచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. ఇక నువ్వు చూస్తే మారానివి, నీ కడుపులనేమో ఇసొంటి కొడుకు పుట్టిండు. ఆ పోరడు అంత బాగున్నాడే? ఏం చెప్పాలమ్మా, చూడనీకి కండ్లు, చెప్పనీకి మాటలు జాలే. ఆడు నీలాంటి రాణుల కడుపులో పుట్టాల్సినోడమ్మా. కొండమ్మా, ఇట్లా రాయే. కాశపడి కొండమ్మ సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసి ధనము తీసుకొని కొండమ్మ తన ఇంటికి తానెల్లంగా తన పక్కలో ఉన్న బాలుణ్ణి చూసి మైనావతి మురిసిపోయింది. కాలమాడుతున్న వింత నాటకంతో కొడుకులు కన్న తల్లులకు దూరమై పెరుగుతున్నారు. ధనము కాశపడి కొండమ్మ సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసే. రాణి లీలావతి కనని కొడుకుకు ముత్యపు సింగనే పేరును పెట్టుకొని మురిపెంగా తాను పెంచుకుంటూ ఉన్నది. ఇంతింత పోరడు పెద్దోడైతూ అన్ని విద్యల్ని నేర్చుకొని 16 యువకుడై వీరుడిగా తానెదిగిండు. భోగమోళ్ళింట్లా పనులే చేస్తూ మైనావతి రాణి కొడుకునే తన పనులలో ఆసరగా వాడుకుంటూ ఉన్నది. లీలావతి, ఏమిటి ప్రభు ఇలా వచ్చారు? ఏమీ లేదు లీలావతి, మన ముత్యపు సింగు యుక్త వయసుకు వచ్చింది. అన్ని విద్యల్లో ఆరితేరి ప్రయోజకుడయ్యింది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా బాబుకు వివాహం జరిపించి ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేద్దామనుకుంటున్నాను. నీవేమంటావు లీలావతి? ఇంత శుభవార్త చెప్పాక కాదంటానా ప్రభు? నీ ఇష్టమే నా ఇష్టం. సరే లీలావతి, మరి నేను వేద పండితుల్ని పిలిపించి ముత్యపు సింగు గ్రహ బలాలను తెలుసుకుంటాను.
అయ్యో మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో నా రాక కొరకు నువ్వెదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపునే తడితే అయ్యో మైనావతి మా అమ్మ పెట్టేటి బాధలను ఇక ముందెన్నడు పడొద్దని కన్న వాళ్ళనే వదులుకొని వేరు కాపురం పెట్టాను నన్ను నమ్మిన దానవని నీ నమ్మకాన్ని గెలిపించ రాజు కొడుకునైనా గాని కోమటింట్ల పని చేశాను నువ్వే ప్రాణం అనుకుంటినే మైనావతి నీ ధ్యానంలో బతుకీడ్చుతుంటినా సతీ నువ్వు లేని నాడంత శూన్యమేనమ్మా ఒక్కసారి అయినా కంటికి కానరావమ్మా నువ్వు లేక నేను సాధించేది ఏమిటమ్మా అయ్యో మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో అయ్యో నా మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో నా రాక కొరకు నువ్వు ఎదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపుని తడితే అయ్యో మైనావతి ఎవరో కదా ఈ సుందరి ఇంతటి అందగత్తె కూడా మన మానవలోకంలో ఉంటారా ఆ రంగు పొంగు ఓగలు ఓయలు చూస్తుంటే ఎంతటి మగవానికైనా మతిపోకుంటుంటుందా ఒకే ఒక్కసారి ఆ సుందరాంగి పొందు లభిస్తే ఈ జన్మే ధన్యమైపోతుంది ఈ సామ్రాజ్యాలు సంపదలు ఆ కోమలాంగి కాలి గూటికి కూడా సరిపోవు కదా ఓయ్ సేవక చిత్తం ప్రభు ఈ ఇల్లు ఎవరిది భోగమల్ల రంగసానిది ఓ రాజా అయితే ఆ రంగసానిని కోటకు వచ్చి కలవమన్నానని నా మాటగా చెప్పు చిత్తం ప్రభు దండలయ్యా ఓ యువరాజా ఆమె పేరు మైనావతి దిక్కుమొక్కు లేనిదంటే జాలితోని చేరదిస్తిని బతికి చెడ్డ దాని లెక్కుంది ఇంటి పనులు చేసుకుంటుంది ఏది పెట్టినా గాని తింటూ ఒక్క కొడుకును వెంచుకుంటుంది రంగసాని మైనావతి నా మనసు కొల్లగొట్టింది ఆమె పొందు కోసం పోనం అల్లల్లాడిపోతూ ఉంది ఏమి చేస్తావో ఎట్లా చేస్తావో ఒక్క రాత్రి మైనావతి పొందు నాకు ఇప్పిస్తివంటే ఏది కోరితే అది నీకిస్తా సరే యువరాజా నేనెళ్ళి మైనావతితో మాట్లాడి మీకు కబురందిస్తా మైనావతి
ఓ మైనావతి, మైనావతి, నీ పంట వండిందే? ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు తీరే గడియొచ్చేసిందే. నేను చెప్పిన మాటిన్నవంటే, ఒక్క రాత్రి నిన్ను నువ్వు కాదనుకున్నావంటే నీ బతుకంతా స్వర్గమేనే. ఏమిటమ్మా మీరనేది? ఏమీ లేదు మైనావతి, యువరాజు ముచ్చప్ సింగు నీ మీద మనసు పడ్డాడు. ఒక్క రాత్రి నీ పొందు కోరుకుంటుండు. నువ్వు అన్నావంటే నాలాంటి 10 మంది దాసుల్ని పెట్టుకొని దొరసాన్లా బతకొచ్చు. ఎంత మాటనంటివమ్మ, నన్నేమనుకుంటివమ్మా? అభిమానాన్నమ్ముకొని ఆడబతుకున